హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము రాజమండ్రి నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తున్నాం. రాజమండ్రి నుంచి అన్నవరంకి 82 కిలోమీటర్స్. ఈరోజు క్లైమేట్ కూడా చాలా చక్కగా ఉంది, వర్షం పడింది, చల్లగా ఉంది. డైరెక్ట్గా హైవేలో వెళ్ళిపోతే అన్నవరం నియర్లో రైట్ సైడ్ విశాఖపట్నం వెళ్ళిపోతాము, లెఫ్ట్ సైడ్ అన్నవరం టెంపుల్లోకి వెళ్ళిపోతాం. అదే మహాద్వారం అన్నవరం ఊర్లోకి ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మనము 2 కిలోమీటర్స్ ముందుకి వెళ్ళాక ఇక్కడ మనకి అన్నవరం సంబంధించింది టోల్ గేట్ వస్తుంది. అదే డబ్బులు వసూలు చేస్తారు. ఇక్కడ 2 వీలర్కి 20 రూపీస్. ఇక్కడ నుండి కొండపైకి కరెక్ట్గా 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్లు మాత్రం చాలా, కొండపైకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. మనమైతే ఎట్టకేలకి కొండపైకి చేరుకున్నాం. ఇక్కడ కేశఖండనశాల, ఎవరికైనా మొక్కులు ఉంటే గుండు కుట్టి మొక్కులు చెల్లించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనానికి వివిధ రేట్లలో టికెట్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా దంపతులు సత్యనారాయణ వ్రతం చేయాలనుకుంటే 300 రూపీస్ టికెట్ తీసుకుంటే 2 అవర్స్లో ఈ ఒక వ్రతం కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా దేవుడిని దర్శించుకోవాలి మనం అనుకున్న మాత్రాన మనం ఆ దేవుడిని దర్శించుకోలేము. ఆ దైవ కృప కూడా మన వైపు ఉండాలి, అప్పుడే ఆ భగవంతుని దర్శించుకుంటాం. నిత్య అన్నదానం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్నదానంలో ఆహార పదార్థాలన్నీ చాలా చాలా రుచికరముగా ఉంటాయి. మా ఫ్యామిలీ మొత్తం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. అనేక రకాల సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. మనకు నచ్చిన సేవ స్వామివారికి టికెట్ తీసుకొని స్వామివారికి సేవ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఫ్యామిలీతో స్టే చేయడానికి రూమ్స్ సదుపాయం కూడా ఉంది. ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఎవరికైనా రూమ్స్ కావాలంటే ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఈ అన్నవరం దేవస్థానం వాళ్ళు మనకు కల్పించున్నారు. ఈరోజు సండే కావటం వల్ల జనాలు అయితే కొండపైకి బాగానే వచ్చారు. కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వాళ్ళు చక్కటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొండపైన భక్తుల కోసం దేవస్థానం వారు గోశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ ఎవరైనా గోసేవ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడే గోవులు సంబంధించి అన్ని రకాల పూజలు చేసుకునవచ్చును. మొత్తానికి మనకి కొండపైన దర్శనాలు అలాగే భోజనాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొండపైన తిరగవలసిన ప్రదేశాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి అడిగి తెలుసుకొని ఆ ప్రదేశాన్ని తిరగడం జరిగింది. కొండపైన అమ్మవారు ఒక ఆలయం ఉంది. ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్నాం. చివరగా టీటీడీ తిరుమలలో లడ్డూకి ఎంత ప్రాముఖ్యత ఉందే అలాగే ఈ యొక్క అన్నవరంలో ఈ యొక్క అన్నవరం ప్రసాదం కూడా చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మేము అన్నవరం ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ముందుగా టోకెన్ తీసుకొని ఈ యొక్క అన్నవరం ప్రసాదం ప్యాకెట్ల లెక్క ఇస్తారు. ఒక ప్యాకెట్ 20 రూపీస్. ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్స్ ఇస్తారు. ఇక్కడ స్వామివారి ప్రసాదం మాకైతే అమృతంతో సమానం. ఈ యొక్క అన్నవరం యాత్ర మాకి రకంగా ఈరోజు ముగిసింది.